యథార్థవంతులు లోకానికి విరోధి. హల్లెలూయా. యథార్థంగా ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, యథార్థంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో వారికి లోకస్తులకు నచ్చదు. మన దేవుడు ఈ రోజు యథార్థంగా పరలోక రాజ్య విషయాలు తెలియజేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇదిగో అనేకమైనటువంటి సమాజ మందిరంలో అనేకమైన ప్లేస్లలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. మరి పరిసయ్యులు, శాస్త్రులు ఏదైనా సువార్త ప్రకటించేది, ఏదైనా మా ముందు చిన్నతను, కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే ఎన్నో బాధలు, హింసలు, వేదనలు, శోధనలు, కష్టాలు వస్తాయి. ఎన్నో నిందలు, అవమానాలు వస్తాయి. అయినా కూడా అవమానాలు, నిందలు అన్ని పక్కన పెట్టి మనం దేవుని వైపే చూడాలి. ఎందుకంటే సంఘాన్ని నడుపుతుంది అక్స కనుక అక్సాని ఏ విధంగా పడేయాలి, అక్సాని ఏ రీతిగా టార్చర్ పెట్టాలి. అక్స పడిపోతే సంఘము పడిపోతుంది. మనుషుల ద్వారా శోధన రావచ్చు, లోకం ద్వారా శోధన రావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా శోధన రావచ్చు. అయినా కూడా మనము లోకానికి విరోధంగా ఉంటున్నాం, పరలోక రాక్షసుకి దగ్గరగా ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియబిడ్డ, ఈ రోజు చూడండి, ఒక మంచి తండ్రి యోసేపు